కార్యాలయంలో నిర్వహించిన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో 42 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కోరం పూర్తి కావడంతో చైర్పర్సన్ గా అప్పాల కావ్య, వైస్ చైర్పర్సన్ గా అప్పాల గణేష్ చక్రవర్తికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యేక అధికారి ఫలితాలను ప్రకటించి సమావేశాన్ని ముగించారు. అనంతరం నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన అప్పాల కావ్య, వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అప్పాల గణేష్ చక్రవర్తి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పూల మొక్కను అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి కలెక్టర్ వారిని శాలువా, జ్ఞాపికతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆయన విజయలక్ష్మి గారు, వార్డ్ నంబర్ 19 బీజేపీ. నేను లక్కాతో హరీష్, వార్డ్ నెంబర్ 25, నిర్మల్ పురపాలక సంఘం అభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాల ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడిగా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వినిషా లక్ష్మీతార గారు, వార్డ్ నంబర్ 10 బీజేపీ. నేను విక్కులూరు సుమలత, వార్డ్ నెంబర్ 12, నిర్మల్ పురపాలక సంఘం సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మంచాల శ్రీకాంత్ యాదవ్ గారు, వార్డ్ నంబర్ 9 బీఆర్ఎస్. నేను నందెడపు అన్నపూర్ణ, వార్డు నెంబర్ 38, నిర్మల్ పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను. తదుపరి ఫస్ట్ సంతకం మున్సిపల్
నేను నేను అప్పాల కావ్య వార్డు నెంబర్ 36 నిర్మల్ పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించగలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.